వచ్చిన స్త్రీలందరిని బట్టి కూడా దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ఈ రోజు వాక్యంలోనికి మనం వెళ్దాము. దేవుడు తన ప్రియ బిడ్డలైన మనల్ని అందరినీ కూడా ఈ లోకంలో ఈ లోకంలో మనం ఉంటున్నాం, కానీ ఈ లోకానికి సంబంధించిన వారు మనం కాదు. అయినప్పటికీ కూడా దేవుడు లోకాన్ని, పాపాన్ని, సమస్తాన్ని, సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని కూడా మన దేవుడు ఏం చేశాడు? జయించిన దేవుడు. జయ జీవితము కలిగిన దేవుని బిడ్డలంగా మనం ఉన్నాము. కాబట్టి ఏ విషయంలో కూడా మనం కూడా దేవుని మాదిరిగా చేసుకొని, ఏ మనుషుని కాదని, ఏ మనుషుల వైపు కాదు, దేవుడి వైపు చూస్తూ దేవుని మనం మాదిరిగా చేసుకున్నప్పుడు మనం కూడా జయ జీవితం కలిగి ఉంటామని. జయ జీవితము కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంగా ఉండంగానే మనల్ని మనం ఏం చేసుకోవాలి? దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. సమస్తాన్ని కూడా జయించిన తండ్రి మన దేవుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా ఈ లోకపరంగా ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కావచ్చు, శ్రమల విషయంలో కావచ్చు, అపవాది తంత్రాల విషయంలో కావచ్చు, జయ జీవితము కలిగి ఉండాలని మన దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆశ కలిగి ఉంటున్నాడు, ఆశపడుతున్నాడు. తన ప్రియ బిడ్డలు మనం అందరినీ కూడా దేవుడు జయించాలనే దేవుడు ఏం చెప్తున్నాడు. అంతేకాని ఎక్కడ కూడా మనము అపజయాలు పాలవ్వాలనో మనము ఆ యొక్క శ్రమలోనే ఇంకా ఉండిపోవాలని దేవుడు అనుకోవట్లేదండి. జయించిన మన దేవుడు తన బిడ్డలను కూడా జయించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోక పరంగా మనకి దేవుడు బిడ్డలు ఇచ్చాడండి. మనము మన తల్లి గర్భంలో వచ్చాము. ప్రతి తల్లిదండ్రులు కూడా తన బిడ్డలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ చేత పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కు వెళ్ళాలని, జై జీవితం కలిగి ఉండాలని ఎలా అయితే ఆశపడతామో, అన్ని విషయాలలో, ఒక చదువు విషయమే కాదు, అన్ని విషయాలలో తమ పిల్లలు ఉన్నత స్థాయిలో అన్నిటిలో జయమునే పొందుకోవాలి. కానీ ఒక వ్యాపారం పెట్టినప్పుడు కానీ, చదువు విషయంలో కానీ, ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు కానీ, ప్రతి విషయంలో ఏం చేయాలని ఆశపడతారంటే, నా బిడ్డలు, నా కుటుంబం ఎప్పుడు ఎలా ఉండాలి? జై జీవితం కలిగి ఉండాలి. కానీ అపజయ పాలు అవ్వాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కానీ పరలోకపు తండ్రి కోరుకుంటాడండి? లేదు. ఖచ్చితంగా మన దేవుడు కూడా మనల్ని ఏం చేయమంటున్నాడు? జయించమంటున్నాడు. మనం జయించాలి అని అంటే ఏం చేయాలో ఈ రోజు వాక్యంలో మనం చూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా జై జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఈ రీతిగా మన జీవితాన్ని లోకపరంలో కొన్ని సరి చేసుకోవాల్సిన, కొంత ఆ రీతిగా జీవించాల్సిన జీవిత విధానము మనం నేర్చుకొని మనం ముందుకు కొనసాగుదాము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనా ఒక చదువు వినిపించినట్టయితే వాక్యంలోనికి వెళ్దాం ముందుకి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. ఓకే, నా మాట అందరికి క్లారిటీగా వినిపిస్తుందండి? ఓకే. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని దేవుడు వాక్యం రాయబడింది. దేవుడు బిడ్డలమైన మనం జయ జీవితం కలిగి ఉండాలి అని అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీడు వలన జయింపబడక, కీడు చేస్తే ఇతరులకు కీడు చేసేవారు జయ జీవితం కలిగి ఉండరని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. ఆ కీడు చేసే గుణము మనలో ఉండకూడదని, ఇతరులకి కీడు చేసేవారుగా మనం ఉండకూడదని, కీడు చేసి జయించే జీవితం మనకు ఉండొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కీడు వలన జయింపబడక. కొంతమంది కీడు చేస్తారండి, ఇతరులకు హాని చేస్తారు. ఒక పరుగు పందెంలో చూసుకున్నట్టు చాలా సార్లు మనం చూస్తుంటాం కదా. పరుగు పందెంలో చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు అయితే మంచిగా పరిగెత్తుతుంటారు, చక్కగా పరిగెత్తుతుంటారు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే కాళ్ళు అడ్డం పడేసి పెట్టడము, వేరే వాళ్ళు పడిపోవటము, అలా వాళ్ళు పడిపోగానే వీళ్ళు ముందుకు వెళ్తాం. వాళ్ళంతా వాళ్ళు పడడం కాదండి, వీళ్ళు వాళ్ళని పడేలాగా ప్రయత్నించినప్పుడు వాళ్ళు పడతారు. పడినప్పుడు వారిని పడంగానే వీరు ముందుకి పరిగెత్తుతూ ఉంటారు అనమాట. అలా చేయటం ఏంటంటే, వాళ్ళంతా వాళ్ళు ప్రయత్నించలేదు, కానీ ఇతర్ని ముందుకు వెళ్లే వారిని పడేసి వీరేం చేస్తారు? ముందుకి పరిగెత్తారు. వారితో నువ్వు పోటీ ముందుకు వెళ్ళు, మంచిగా చేయి, నువ్వు మంచిగా పరిగెత్తు, నువ్వు గెలువు, దానివల్ల ఒక
ఉంటది కానీ అలా కింద పడేసి పరిగెత్తడం వల్ల అది అప్పటికి జయం వస్తుందేమో కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి దేవుడి బిడ్డలమైన మనము అన్ని విషయాల్లో కూడా ఏ విషయంలోనైనా కావచ్చండి, ఈ లోకపరంగా కావచ్చు, ఆత్మీయ జీవితంగా కావచ్చు, కానీ కీడు చేసి జయింపబడక మేలు చేత కీడుని ఏం చేయాలంటండి, జయించాలి. దేవుడి బిడ్డలు మనకి కీడు చేసిన వాళ్ళు ఉంటారు, కానీ మనకి కీడు చేసిన వాళ్ళని మరలా మనం కీడు చేయాలని ఉద్దేశించక, వారికి కీడు తలపెట్టాలని ఉద్దేశించక, మనకి కీడు చేసిన వారికి మేలు చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందుకే మేలు చేత కీడుని ఏం చెయ్యి, జయించాలి. కీడును కూడా ఏం చేయగలం అంటే మనము జయించగలం. ఆ కీడుని ఎలా జయించగలుగుతామంటే మేలైన పని, మేలైనది ఇతరులకి. ఎవరికి ఈ మేలు మనం చేయాలంటే మనకి మేలు చేసిన వారికి, మనకు ఉపకారములు చేసిన వారిని, మనల్ని ప్రేమిస్తున్న వారికి మనం మేలు చేయటం కాదు, కానీ మనకి ఎవరైతే కీడు చేస్తున్నారో వారికి నువ్వు మేలు చేసినట్టయితే ఆ మేలు వలన కీడుని ఏం చేస్తామంట, మనం జయిస్తామని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికి అనంటే మన శత్రువులకి ఏం చేయాలంట, మనము మేలు చేయాలి. 20వ వచనంలో ఉంటుంది చూడండి, 12వ అధ్యాయము 20వ వచనంలో, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి భోజనము పెట్టుము. ఎవరు ఆకలి కొని ఉంటేటని, మన శత్రువులు ఆకలి కొని ఉన్నప్పుడు వారికి ఏం చేయాలంట, మనము భోజనం పెట్టాలి. ఎప్పుడైతే అలా మనం పెట్టగలుగుతామో అప్పుడు కీడును మనం జయించే వారిగా ఉంటాం. ఈ కీడును జయించాలి అని అంటే మనం ఏం చేయాలంటే, మనకు కీడు తెలిపెట్టిన వారిని, మనం శత్రువులు అనుకోవట్లేదు, వాళ్ళే మనల్ని ఏం అనుకుంటున్నారు, శత్రువు అనుకుంటున్నారు. పోనీ ఒక్కొక్క విషయంలో మనమే వాళ్ళని శత్రువులు అనుకోవచ్చండి. వారికి కూడా దేవుడు చెప్తున్నాడు, దేవుడి బిడ్డలైన మీరు ఇలా చేయాలి. ఎలా చేయాలంటే మనము, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. తర్వాత చూసుకున్నట్టయితే దప్పికొని ఉంటే దాహముకు నీళ్ళివ్వము, దాహము ఇమ్ము. అలాగే చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఇక్కడ శత్రువుకి ఆహారం పెట్టమంటున్నారు, నీళ్ళు ఇవ్వమని దేవుడు వాక్యం చెప్తున్నాడు. అలా చేసినప్పుడు మన శత్రువులకి ఎలా ఉంటదంటండి, ఎలా ఉంటుందంట, నిప్పులు కుంపగా పోయుదు. అంటే మనం మేలే చేస్తున్నాం వాళ్ళకి, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే మనల్ని వాళ్ళు ఏం చేసుకున్నారు, చెడుగా ఉద్దేశించుకున్నారు. మన మీద వాళ్ళకి శత్రుత్వం ఉంది, మనకి కీడు తలపెట్టిన వారికి మనం మేలు చేసినప్పుడు, వారికి ఆహారం ఇచ్చినప్పుడు, దాహానికి నీళ్ళు ఇచ్చినప్పుడు, ఆహారం దాహమే కాదండి, వారి అవసరతలో ఉన్నప్పుడు, మనకి ఎవరైతే కీడు తలపెట్టారో వారి అవసరతలో ఉన్నప్పుడు, వారి అవసరత విషయంలో కూడా మనం వారికి మేలైనది చేపట్టినప్పుడు మనం వారికి మేలే చేస్తున్నాం. వారికి ఎలాంటి హాని మనం చేయట్లేదు, కానీ వారికి ఎలా ఉంటదంటే నిప్పులు కుంపటి పోసినట్టుగా, నెత్తి మీద నిప్పులు కనుక పడితే హాయిగా ఉంటదండి, ఉండదు. ఎందుకు, బగబగా కాలిపోతుంటది. మనం మంచిగా చేస్తున్నాం వాళ్ళకి, కానీ వాళ్ళు మనకి మంచి చేయలేదు, వాళ్ళు మనకి కీడు చేస్తున్నారు, కీడు చేస్తున్నారు, వాళ్ళు కీడు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుడి బిడ్డల స్వభావం ఎలా ఉండాలంటే మేలు చేసే స్వభావం ఉండాలంటే, కీడును ఈ లోకంలో దేవుడి బిడ్డలు కీడును ఏం చేయాలంట, జయించాలని దేవుడు చెప్తున్నాడు. ఆ కీడును ఎలా జయించాలంటే మేలు చేసి మనం కీడును ఏం చేయాలంట, జయించే వారిగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనకి వాళ్ళు కీడు చేసే మనస్తత్వం, మనది కీడు చేసే మనస్తత్వం ఉంటే మనం దేవుడి బిడ్డలు ఎలా అవుతామండి? వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, దేవుడి ప్రేమ గురించి తెలియదు, ఇలా దేవుడు వాక్యాల గురించి వారికి తెలీదు. కానీ తెలిసిన నీకు దేవుడు తెలియపరుస్తున్న మాట అంటే, నీ కీడు చేసిన వారికి నువ్వు మేలు చేసినప్పుడే నీకేమొస్తుంది, జై జీవితం కలుగుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వారికి తెలియక కీడు చేస్తున్నారు, మనకి తెలిసి కనుక వారికి కీడు చేస్తే మనం దేవుడి బిడ్డలు అనిపించుకుంటామా, అపవాది బిడ్డలు అనిపించుకుంటామా అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేయాలంట, కీడును జయించే వాళ్ళుగా ఉండాలి. ఆ కీడు ఎలా జయించాలి అని అంటే మేలు చేసి ఏం చేయాలంట, మనం కీడుని జయించే వారిగా ఉండాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, నీ పగవాడు ఆకలి కొని ఉన్నప్పుడు వానికి ఏం చేయము, భోజనము పెట్టుమని సామెతలలో కూడా ఉంటుందండి. చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతలు 25వ అధ్యాయము, సామెతలు 25, ప్రతి ఒక్కరు కూడా తీయండి. సామెతలు 25, 21, 22 వచనాలు రాయబడి ఉంటుంది. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పికగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.
చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీ పగవాడు ఆకలి కొని ఎడల వానికి భోజనము పెట్టుము. నీ పగవాడు ఆకలి కొని ఉన్నప్పుడు వాడికి నువ్వేం చేయమంటున్నాడు దేవుడు? భోజనము పెట్టుము. దప్పుకొని ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేసిన చేత అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదవు. అలా నువ్వు మేలు చేసినందుకు, నీకు కీడు చేసిన వారికి నువ్వు భోజనం పెట్టినందుకు, నీ పగవాడికి నువ్వు దాహానికి నీళ్ళు ఇచ్చినప్పుడు అతనికి నిప్పులు కుంపగా ఉంటది. కానీ నువ్వు మేలు చేసావు. నువ్వు మేలు చేసి ఆ మేలుకు ప్రతిఫలం ఎక్కడ పొందుకుంటున్నావు అంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకుంటున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. అట్లు మీరు చేసిన తర్వాత యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు దగ్గర నుండి మనం ఏం చేసుకుంటామంటండి? ప్రతిఫలం పొందుకుంటాం. ఎందుకు దేవుడి దగ్గర నుండి మనం ప్రతిఫలం పొందుకుంటామంటే దేవుడు చెప్తున్నాడు మనకి, నీకు కీడు చేసిన వారికి నువ్వు మేలు చెయ్యి, కీడు చేత మేలును జయించు, మేలు చేత కీడుని జయించు అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను తీసుకొని మనం మన పగవారికి కానీ, మన శత్రువులకు కానీ, మన విరోధులకు కానీ, మనల్ని ద్వేషిస్తున్న వారికి కానీ మనం ఏ విషయంలోనైనా మేలు చేసినప్పుడు ఆ మేలు వాళ్ళకి నిప్పులు కుంపటగా ఉండొచ్చేమో, కానీ నువ్వు చేసిన మేలును బట్టి దేవుడు నీకేం చేస్తానంటున్నాడు? ప్రతిఫలాన్ని ఇస్తా అంటున్నాడు. దేవుని దగ్గర నుండి ప్రతిఫలం ఎవరైతే పొందుకోవాలనుకుంటున్నారో, దేవుడి దగ్గర నుండి ఎవరైతే దీవించబడాలనుకుంటున్నారో, ఆశీర్వదించబడాలనుకుంటున్నారో, వారు దేవుడు మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా వారిని ఆశీర్వదించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఈ లోక పరంగా మనకిచ్చిన బిడ్డల విషయంలో ఒక విషయం ఇలా చేయొద్దమ్మా, ఇలా చెయ్యి, ఇది మంచిది కాదు, ఈ రీతిగా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఈ రీతిగా ప్రవర్తించకూడదు అని మనం చెప్పినప్పుడు, మన బిడ్డలు అలా కాకుండా మనం చెప్పిన రీతిగానే ప్రవర్తించినప్పుడు మనం ఎంత సంతోషిస్తామండి. మన దేవుడు కూడా అంతే. వాక్యంలో మనకి రాయించి పెట్టాడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు, అన్ని కూడా వాక్యంలో దేవుడు ఏం చేశాడు? మనకి తెలియపరచాడు. మరి మేలు చేత కీడును జయించాలి. అదే రీతిగా మన విరోధులకి, మన శత్రువులకి, వారి అవసరతలో మనం వారికి సహాయం చేసినప్పుడు దేవుడి దగ్గర నుండి ఏం చేస్తుందంటే మనకి ప్రతిఫలం వస్తుంది. ఎందుకు దేవుడి దగ్గర నుండి ప్రతిఫలం వస్తుందంటే, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటను తీసుకొని దేవుడు వాక్య ప్రకారం మనం చేసాం కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తాడు? బహుమానం, ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. దేవుడి దగ్గర నుండి ప్రతిఫలం పొందుకోవాలనుకున్నా మరి ఈ యొక్క జీవితాన్ని మనము దేవుడి యొక్క వాక్యంలో ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. కీడు చేసే వారిగా కాక, మన కీడు తలపెట్టిన వారికి కీడు తలపెట్టడం కాకుండా, మన కీడు చేసిన వారికి కావచ్చు, మన శత్రువులు కావచ్చు, మనకు అపకారం తలపెట్టిన వారు కావచ్చు, మన విరోధులు కావచ్చు అని వారికి మేలు చేయటమే. మేలు చేసినప్పుడు ఆ కీడును మనం ఏం చేయగలుగుతామంట? జయించగలుగుతామని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డలు కీడును జయించాలి. దేవుడి బిడ్డలు కీడును జయించాలని దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు అండి. మేలు చేయటమే కాదు, మనల్ని బాధించు వారి కొరకు, మనల్ని హింసించు వారి కొరకు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. లూకా సువార్త చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఏం రాయబడిందో. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం తీసిన వారు ఎవరైనా ఒకటి చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. చాలండి. చూడండి, ఇక్కడ వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మనందరితో దేవుడు చెప్పుతున్నది ఏమనగా అంటే, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. ఇది మన వల్ల అవుతుందండి. ఇది మన వల్ల అవుతుంది. మన శత్రువులను మనం ఏం చేయాలంట? ప్రేమించాలంట. మన దేవుడు నిజంగా అండి, ఎక్కడ రాయబడుతుంది? పరిశుద్ధ గ్రంథం. నాకు తెలిసి ఈ పరిశుద్ధ గ్రంథంలో తప్పితే ఎక్కడ రాయించలేదు అనుకుంటా. ఎంత గొప్ప మాటలు! ఒకరికి కీడు చేయాలని చెప్పట్లేదు దేవుడు. మన కీడు చేసిన వారికి కూడా మేలే చేయమంటున్నారు. మనల్ని ద్వేషిస్తున్న వారిని ప్రేమించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? మీ శత్రువులను ప్రేమించండి. మనల్ని ప్రేమించే వారిని మనల్ని ప్రేమించడం కాదండి, మన శత్రువులను ఏం చేయాలంట? మనము ప్రేమించే వారిగా ఉండాలంట. మన శత్రువులను. ఇది సాధ్యం అవుతుందా అంటే ఖచ్చితంగా ఇది ఎలా అవుతుంది? సాధ్యం అవుతుంది. ఎందుకంటే మనకు మాదిరిగా దేవుడు ఉన్నాడండి. యేసు ప్రభు వారు మనకి మాదిరిగా వచ్చి ఉన్నారు. పౌలు భక్తుడైతే ఒకనొక సమయంలో చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి ఏం చేసుకోండి? నడుచుకోండి. మరి పౌలు భక్తుడు జీవించాడు. ఎందుకంటే తను యేసు ప్రభువుని ఏం చేసుకున్నాడు? మాదిరిగా చేసుకున్నాడు కాబట్టి పౌలు భక్తుడు జీవించగలిగాడు. కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నాడు.
మనం చెప్పగలుగుతామా ఈ మాట? నేను కూడా క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను మనం చెప్పగలుగుతామంటే నేనైతే చెప్పలేదండి. ఎందుకంటే నేను చాలా విషయాలలో మరి చేయలేకపోయాను కాబట్టే నేను ఆ విషయం చెప్పలేను. పౌలు భక్తుడు చేయగలిగాడు కాబట్టే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట లెక్కించబడి ఉన్నది. తను క్రీస్తును పోలి ఏం చేసుకున్నాడంట? నడుచుకున్నాడు. మన దేవుడు మనతో చెప్తున్నాడు, నీ శత్రువులను ప్రేమించండి. దేవుడు అదే పని చేస్తాడండి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తను హింసించిన వారిని, తనను పట్టించిన వారిని కూడా ఏం చేశాడంటే దేవుడు ప్రేమించాడు. ఇస్కరేతు యూదా తనను పట్టిస్తాడని యేసుప్రభు వారికి తెలిసి కూడా మరి తనతో ఏం చేశాడు? ఉంచుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు, ప్రేమించాడు ఇస్కరేతు యూదాని. తనను బంధించిన వారిని, తనను కొట్టిన వారిని, తన తిట్టిన వారిని, తన హింసించిన వారిని, తన సిల్వ వేసిన వారిని కూడా దేవుడు ఏం చేశాడంటండి? ప్రేమించాడంట. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, మీ శత్రువులను ఏం చేయండి? ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి ఏం చేయండి? మేలు చేయండి. మిమ్మల్ని శపించు వారిని దీవించండి. మిమ్మల్ని బాధపరిచి వారి కొరకు ప్రార్థన చేయండి. ఎంత మంచి మంచి మాటలు దేవుడు మనతో చెప్తున్నాడండి. అసలు ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుని ఎరగక ముందు మన జీవితం, దేవుణ్ణి తెలుసుకున్నాక మన జీవితంలో తేడా అనేది ఉండాలండి. ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉండాలి. దేవుని తెలుసుకోక ముందు అదే పాత రోత జీవితము. దేవునిలోనికి వచ్చినాక, దేవుడి గురించి తెలుసుకున్నాక, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే పాత రోత జీవితం ఉంటే మన జీవితంలో అన్ని కూడా ఏముంటాయి? అపజయాలు ఉంటాయి, కానీ జై జీవితం. ఎందుకంటే జయించగలమని ఎలా దేవుడే చెప్తున్నాడంటే, ఇన్ని వాక్యాలు మన కొరకు దేవుడు ఏం చేశారు? రాయించి పెట్టారు. ఎలా జయించగలుగుతామంటే, మన శత్రువులను ఏం చేయాలంటే మనము ప్రేమించడం ద్వారా మనం జయించగలుగుతాము, కీడును జయించగలుగుతాము. మనల్ని ద్వేషించు వారికి మేలు చేయడం ద్వారా మనం ఏం చేయగలుగుతాం? కీడును జయించగలుగుతాము. మనల్ని శపించే వారిని మనం దీవించినప్పుడు మనము కీడుని జయించగలుగుతాము. మనల్ని బాధించే వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఒకరు మనల్ని శపిస్తే వారిని తిరిగి ఇంకా 2-3 శాపనార్థాలు మనం పెట్టడం కాదు కానండి. మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మనల్ని అయితే ఎవరైతే బాధకు గురి చేస్తున్నారో వారిని ఏం చేయాలంట? మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సార్లు మనల్ని చాలా మంది ద్వేషిస్తూ ఉంటారు, మనల్ని చాలా మంది హింసిస్తూ ఉంటారు. మరి చాలా విధాలుగా వారి ద్వారా మనము ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, వారి గురించి తెలిసినప్పుడల్లా మనకేమొస్తుందంటే కోపం వస్తుంది, ద్వేషం మనకు కూడా వస్తుంటది. కానీ దేవుడు మనతో చెప్తుంది ఏంటంటే, ప్రేమించమంటున్నాడు, దీవించమంటున్నాడు. కాబట్టి అది మనలో ఉన్నప్పుడు మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో, ప్రభా నిజమే, ఇది నేను జయించలేకపోతున్నాను ప్రభా, వాళ్ళ పేరు ఎత్తగానే లేదా వారి గురించి నాకు తెలిసిన వారిని నేను దీవించలేకపోతున్నాను, వారిని నేను మేలు చేయలేకపోతున్నాను, వారి కొరకు మంచిగా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. మన దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు వారిని క్షమించే హృదయాన్ని దేవుడు మనకి కలగచేస్తాడు. ఆ యొక్క క్షమించే జయ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనకి కలగ చేసేవాడుగా దేవుడు మనతో ఉన్నాడండి. మనం ఏదైతే జయించలేకపోతున్నామో, ఆ యొక్క జయించలేని ఏ విషయం అయితే ఉందో, ఏ ఒక్క విషయంలో నువ్వు జయించలేకపోతున్నావో, కోపాన్ని జయించలేకపోతున్నావా, ఏ విషయాన్ని ఇతరులని దూషించేది నువ్వు జయించలేకపోతున్నావా, ఎలాంటి కీడును నువ్వు జయించలేకపోతున్నావో, కానీ ఆ విషయాల్లో దేవుని సన్నిధిలో చెప్పు, ప్రభా ఎందుకో నేను ఈ విషయాల్లో ఈ జయ జీవితం కలిగి ఉండలేకపోతున్నాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అయినప్పటికీ కూడా ఈ కోపం వల్ల నేను ఆ జయాన్ని నేనేం పొందుకోలేకపోతున్నాను ప్రభా, మేలు చేసి కీడును జయించమంటున్నావు, కానీ ఆ మేలు అన్నది నేను చేయలేకపోతున్నానని నువ్వు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడే మనము ఆ మేలు అనేది చేయగలుగుతామండి. అది మనలో ఉండి కూడా మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోకుండా, ప్రభా నా జీవితాన్ని నువ్వు మార్చబడడానికి మనం ఇష్టపడకపోతే, మన దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోకపోతే మన జీవితం ఎప్పటికి కూడా ఏం చేయబడదు? మార్చివేయబడదండి. ఈ లోకపరంగా ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని వారు కీడు చేత మేలుగా ఉంటారేమో, కానీ దేవుడి బిడ్డలను మనం మాత్రం ఇతరులకి కీడు చేసేవారుగా ఉండొద్దండి. కీడు చేసే తత్వము దేవుని బిడ్డల తత్వం కాదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు మేలు చేసినప్పుడు మనుషులు నీకు కీడు చేస్తుండొచ్చు, కానీ నువ్వు చేసే మేలను బట్టి నీకు దేవుడి దగ్గర నుండి ప్రతిఫలం వస్తుంది. వాళ్ళు నీకు కీడు తెలపట్టొచ్చు, కానీ నీ పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడండి. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు నీకు చెప్తున్న మాట, నీకు వాళ్ళు కీడు తలపెట్టొచ్చు, నిన్ను వాళ్ళు ద్వేషించొచ్చు, నిన్ను వాళ్ళ శత్రువులో చూడొచ్చు, కానీ నువ్వు వారిని ప్రేమించు, వారిని నువ్వు దీవించు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయని,
మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు, దేవుడు మనతో చెప్పిన రీతిగా మనం చేసినప్పుడు తగిన ప్రతిఫలం ఏ మనుషుల దగ్గర నుండి మనకు రాకపోవచ్చేమో. నువ్వెంత మేలు చేస్తున్నా ఇతరులు నీకు మరలా తిరిగి హాని చేస్తున్నారేమో, కానీ పరలోకమందున్న నీ తండ్రి నువ్వు చేస్తున్న మేలు మీద తన కనుదృష్టి నిలుపుతున్నాడు. ఆ దేవుడు తగిన ప్రతిఫలం నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యంలో మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంట, సరి చేసుకునే వారిగా మనం ఉండాలి. మేలు చేత కీడుని జయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదండి, ఈ లోక సంబంధమైన వాటిని కూడా ఏం చేయాలంట, మనము జయించాలని కూడా దేవుడు చెప్తున్నాడు. ఈ మనము దేవుని మూలంగా పుట్టిన వారం కాబట్టే మరి చూడండి, 1 యోహానులో రాయబడి ఉంది. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. తీసిన వారు ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలు, దేవుని స్తోత్రం. చూడండి, దేవుని మూలంగా పుట్టిన వారందరూ, దేవుడి మూలంగా పుట్టిన వారు ఎవరండి? మనమే. దేవుని మూలంగా ఏం చేస్తామంటే మనం పుట్టి ఉన్నాం. దేవుడి మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తున్నారంటే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. ఇక్కడ జయిస్తారనే ఉందా, జయించరు అని ఉందా? జయిస్తారు. ఎవరు జయిస్తారు? దేవుని మూలంగా ఎవరైతే పుట్టారో, పుట్టడం అంటే రక్షింపబడిన మనమండి. ఒక రక్తంలో మనం అందరం కూడా ఏం చేయబడ్డాం? కడగబడ్డాం. ఒక భోజనాన్ని మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? స్వీకరిస్తున్నాం. ఆయన రక్తంలో కడగబడిన మనము, దేవుని మూలంగా పుట్టిన వారమైన మనము లోకమును ఏం చేస్తామంట? జయించుదురు. వాక్యం చెప్పబడింది, వాక్యం సత్యం చెప్తుంది, జయిస్తారు. దేవుడి బిడ్డలమైన మనం ఏం కలిగి ఉంటామంట? జయ జీవితం కలిగి ఉంటాం. లోకమును జయించు విజయము మన విశ్వాసమే. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించాలి అంటే మనలో ఏం కలిగి ఉండాలంటండి? విశ్వాసము కలిగి ఉండాలి. లోకాన్ని జయించే విజయం ఏదైతే ఉందో, ఆ విజయం ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆ విజయం ఏంటంటే నీ విశ్వాసం. జయ జీవితం నేను ఖచ్చితంగా కలిగి ఉంటానని విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటన్నిటిని నీవు కూడా ఏం చేస్తావు? మన దేవుడు జయించాడు. తన కుమార్తె, తన కుమారుడు, తన బిడ్డలంగా మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేయగలుగుతాడు? జయ జీవితం మనకి ఇస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జయ జీవితం ఎలా కలిగి ఉంటామంటే విశ్వాసం ద్వారానే మనం ఏం చేయగలుగుతామంట? జయ జీవితం కలిగి. విశ్వాసం మనలో ఉంటే నిజంగా నా దేవుడు ఏ సమయంలోనైనా, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు నాకు ఖచ్చితంగా జయం ఇస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు, నా జీవితంలో అపజయాన్ని దేవుడు పోగొడతాడని మనం ఏం చేస్తాం? విశ్వసిస్తాం. కానీ మనలో విశ్వాసం లేదనుకోండి, ఆ విశ్వాసం మనలో ఉందనుకోండి, ఇంక ఈయన మారడు, ఇంకా నా కుటుంబము మారదు, ఇంకా నా పరిస్థితి మారదు, ఇంకా నా బ్రతుకు మారదు. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడతారో తెలుసండి? అవిశ్వాసపరులు మాట్లాడతారు. అంటే వాళ్ళలో విశ్వాసం లేదు. జయ జీవితం కలగాలని వారికి ఏం ఉంటలేదు. ఎందుకంటే అవిశ్వాసం నీలో ఉంటుంది కాబట్టి నువ్వు జయించలేకపోతున్నావు. విశ్వాసంగా పలుకు మాటలు, విశ్వాసంగా నువ్వు పలుకు దేవుని సన్నిధిలో. ఎందుకంటే నీ దేవుడు ఈ లోకాన్ని ఏం చేశాడు? జయించి ఉన్నాడు. నువ్వు విశ్వాసము ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు నువ్వు. ఎందుకంటే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా జయించాడు. తన బిడ్డలమైన మనం ఎందుకు అపజయం పాలవ్వాలని దేవుడు అనుకుంటాడు? ఖచ్చితంగా జయించాలనుకుంటున్నాడు. మనం జయించాలి అని అంటే మన విశ్వాసం ద్వారానే మనం ఏం చేయగలుగుతామంట? జయించగలుగుతాం. ఇక నుంచైనా ఆ ఒక్క మాటలు మనం ఏం చేయాలి? అలా మాట్లాడే తత్వం మనలో ఉన్నట్టయితే మనల్ని మనం ఏం చేసుకోవాలంట? మార్చుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతా కూడా మరి మనం ఇంకా అవ్వదులే, ఇంకా జరగదులే, ఇంకా రాదులే, ఇలాంటి కాదు. ఖచ్చితంగా అవుతుంది. నా దేవుడి నామంలో ఖచ్చితంగా జరిగిద్ది. నా దేవుడి నామంలో ఖచ్చితంగా దేవుడు ఈ కార్యము విజయం ఇస్తాడు. ఈ మాటలు మనం పలికేవారిగా ఉన్న, ఇంకా కాదు, ఇంకా రాదు, ఇంకా పోదు, ఈ అవిశ్వాసపు మాటలు మన నోట్ల నుంచి మనం రానికూడదు. విశ్వాసముతో పలకాలి. మనం పలికే ప్రతి మాట కూడా ఏం చేయాలంట? విశ్వాసముతో. ఈ లోకమును జయించి విజయము మన విశ్వాసమే అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ లోకంతో స్నేహం చేస్తే మాత్రం మనకి విజయం రాదండి. మనం స్నేహం చేయాల్సింది మన దేవునితోనే, కానీ ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరుగరా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక, యాకోబు 4వ అధ్యాయము దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. తీసిన వారు ఎవరైనా పర్వాలేదండి, చదవండి త్వరగా. యాకోబు
4వ అధ్యాయము 4వ. వ్యభిచారులారా ఆ, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి చాలు. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలండి. ఇక్కడ చూడండి, దేవుడు వాక్యం సెలవిస్తుంది, వ్యభిచారును రారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. ఈ లోకముతో మనం స్నేహం చేసినట్టయితే, ఈ లోకముతో అంటే లోకంలో ఉన్న వాటితో, లోకం సంబంధమైన వాటితో మనం స్నేహం చేసినట్టయితే వారిని దేవుడు దేనితో పోలుస్తున్నారంటే, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేస్తూ ఉన్నారో, అంటే జీవించడం తప్పు కాదండి, మామూలుగా స్నేహం చేయడం తప్పు కాదు, మొత్తం లోకంతోనే స్నేహం, దేవుని స్నేహం మరిచి, దేవునితో సమయం మరిచి, ప్రార్థనలకు రాకుండా, దేవుని బిడ్డలతో సాహసం లేకుండా, మరి లోకంలో ఉన్న వాటితో మనం స్నేహం చేస్తే దేవునికి మనం ఏమైపోతామంట, శత్రువులు అవుతామంట. ఈ లోకాన్ని మనం జయించాలి. ఈ లోక స్నేహము దేవునికి వైర్యము, అంటే దేవునికి ఇష్టం లేదండి ఈ లోకంతో స్నేహం. ఎందుకంటే ఇది అంతా కూడా గతించిపోయేది, ఇదంతా అంతమైపోయేది. మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదండి. మనకంటూ దేవుడు ఒక ప్రత్యేక రాజ్యమును దేవుడు ఏం చేస్తున్నాడు, ఏర్పరుస్తున్నాడు. మన స్నేహము దేవునితో, దేవుడి బిడ్డలతో మనం ఏం చేయాలంట, స్నేహం చేసేవారిగా ఉండాలి. కానీ లోకంతో మరి అధికంగా ఉన్న వారితోనైనా మనం స్నేహం చేయాలి, కానీ అధికమైన స్నేహం ఏం చేయకూడదంట, మనము చేయకూడదని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన వాటిని జయించాలి అని అంటే దేవుడు బిడ్డలతో ఏం చేయాలంటే మనం సాహసం చేయాలి, దేవునితో ఏం చేయాలంటే మనం సాహసం చేయాలి. ఇలా ప్రార్థనలలో మనం ఏం చేయాలంట, కలుసుకొని ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడి బిడ్డలతో ఎంతమంది అయితే ఉంటారో, ఎంతమంది అయితే ఏకీవించి ప్రార్థన చేస్తారో, ప్రార్థన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో, ప్రార్థనలో ఆసక్తి ఎవరైతే ఉంటారో వారికి జయ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట, కలగ చేస్తాడు. ఎందుకంటే నీ సమయం ఎవరితో గడుపుతున్నావు, దేవుడితో గడుపుతున్నావు అండి, ప్రార్థనతో గడుపుతున్నావు. నువ్వు ప్రతి సమయం నువ్వు వృధా కాకుండా నువ్వేం చేస్తున్నావు, దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. కాబట్టి ఆ సమయానికి తగ్గ ప్రతిఫలమును దేవుడు ఏం చేస్తాడు, మనకి అనుగ్రహిస్తాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, లోకంలో మరి 1000 దినములు గడుపుట దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట మరి 1000 దినముల కన్నా శ్రేష్ఠత. నువ్వు లోకంలో 1000 దినములు గడిపితే ఎట్లుంటుందో, దేవుని సన్నిధిలో ఒక్క రోజు నువ్వు గడిపి చూడు, 1000 దినాల శ్రేష్ఠత, 1000 దినముల శ్రేష్ఠత దేవుడు నీకేం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో అలాంటి శ్రేష్ఠత ఉందండి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ప్రార్థనలో తెలియని ఒక శక్తి మనకున్నప్పుడు దీన్ని మనం వద్దనుకుంటాం. ఈ యొక్క 2 గంటలు లేదంటే 3 గంటలు, ఈ యొక్క గంట, ఈ యొక్క అరగంట ఎవరు గడుపుతారు, మనతో కాదు అని చెప్పేసి మనం ఏం చేసుకుంటాం, మనం వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతాం. కానీ లోకంతో స్నేహం చేయడానికి మాత్రం మనం చాలా ఇష్టపడతాం. లోకంలో ఉన్న వాటి కొరకు ఫోన్స్, టీవీస్, సీరియల్స్, సినిమాలు, లోక స్నేహము, పక్కింటి వారితో మాట్లాటలు, వీటికి మనం ఎక్కువగా సమయాన్ని ఇస్తున్నాం. కానీ దేవునితో మాత్రం మనం సమయం గడపలేనప్పుడు దేవునికి మనం ఏమైపోతాము, శత్రువులు అవుతాం. ఎందుకంటే మనం లోకాన్ని ఏం చేస్తున్నాం, స్నేహించే వారిగా ఉంటున్నాం. మన స్నేహం ఎలా ఉంది, దేవునితో మన స్నేహం ఎలా ఉంది, దేవునితో నువ్వు స్నేహం చేస్తున్నావా, దేవుడి బిడ్డలతో నువ్వు స్నేహం చేస్తున్నావా? ఒకసారి మన పరిచయాల్లో చూసుకున్నట్టండి, ఇప్పుడు దేవుడి బిడ్డలతో మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఎరిగిన బిడ్డలతో మనం మాట్లాడుతున్నప్పుడు 2 మాటలు లోక సంబంధమైన మాటలు మాట్లాడినా తర్వాత 4 మాటలు బైబిల్ గురించి, మరి దేవుని యొక్క వాక్యం గురించి, ఖచ్చితంగా దేవుడి మాటల గురించి వస్తూనే ఉంటాయి. కానీ ఈ లోక పరంగా దేవుడి బిడ్డలు కాని వారితో మాట్లాడినప్పుడు మనం అన్ని కూడా ఈ లోక పరంగా విషయాలు ఏం చేయాల్సి వస్తుంది, మాట్లాడుతూ ఉండాల్సి వస్తుంది. అప్పుడు మనం దేవునితో స్నేహం చేస్తున్నామా, దేవునితో స్నేహం చేయట్లేదా అని మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలండి. మరి మనము దేవునితో, దేవుడి బిడ్డలతో ఏం చేయాలంట, స్నేహం చేసేవారిగా ఉండాలి. కానీ ఈ దేవునితో కాక నువ్వు ఎవరితో స్నేహం చేసినా, దేవుడి బిడ్డలతో కాక నువ్వు ఎవరితో స్నేహం చేసినా, లోకంతో స్నేహం చేస్తే దేవుడు వారిని దేనితో పోల్చాలంటే, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునికి వైరం అని మీరు ఎరుగరా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ లోకంతో స్నేహం చేయగారు వారు దేవునికి శత్రువులు అవుతారని కూడా దేవుడితో మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్నేహంగా మనం ఉండాలి, కానీ శత్రువులు మనం అవ్వద్దండి. కాబట్టి మనం దేవునికితో స్నేహం, దేవుడి బిడ్డలతో స్నేహం చేసేవారుగా ఉండాలి, కానీ లోకంతో స్నేహం చేసేవారుగా ఉండద్దు. ఈ లోక మర్యాదను అనుసరించి కూడా మనం ఏం చేయకూడదంట, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది, ఈ లోక మర్యాదను అనుసరించవద్దని.
అంతే మాత్రమే కాదు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 38వ వచనంలో ఉంటది, ఈ లోకపు నటన గతించుచున్నది అని చెప్పేసి కూడా రాయబడి ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని లోకంలో ఉన్న వాటిని మనము జయించాలి అని అంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు బిడ్డలతో సాహసం మనం కలిగి ఉండాలి. ఇలాంటి ప్రార్థనలలో మనము ఏకీభవించే వారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని మనం జయించగలుగుతాం. అంతేకాని దేవుడి బిడ్డలతో సాహసం లేకుండా, ప్రార్థన జీవితం కలిగిన వారం లేకుండా, ఇలాంటి ప్రార్థనలలో కూడా మనం లేని వారంగా ఉంటే మనకి అపజయాలే, అంటే జయించలేము. ఇంకా ఈ లోకంలో ఉన్న వాటిని మనము జయించలేం. ఆ ఊబిలో మనం ఏం చేయబడతాం, ఊబిలో కూరుకుపోయే వారిగా ఉంటాం. కానీ ఆ ఊబి నుండి మనము జిగటగల దొంగ ఊబి నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడండి. అదే ఊబిలోకి వెళ్ళడానికి మనం ఇష్టపడద్దు. లోకంలో ఉన్న మనల్ని నన్నైతే లోకంలో ఉన్నదాన్ని నన్నైతే రక్షించుకున్నాడు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ లోకంలో, అంటే దేవుని ఎరగని మనల్ని దేవుడు ఎరిగేవారుగా ఈ లోకం నుంచి వేరుపరిచి మనల్ని ప్రత్యేకించినప్పుడు మన ప్రత్యేక జనాంగానే గాని మనం జీవించాలి. కానీ అదే పంది స్వభావం ఏంటంటే, మనల్ని దేవుడు గొర్రెలతో ఏం చేశాడు, పోల్చాడు. ఇప్పుడు ఈ గొర్రెని ఈ పందిని మనం పక్కన పెట్టుకొని చూసుకున్నట్టయితే, గొర్రె గనక మురికి గుంటలో పడినట్టయితే అది ఆ మురికి మొత్తం పోయేంత వరకు కూడా అది అరుస్తూనే ఉంటది. కానీ ఒక పంది స్వభావం ఎలా ఉంటదంటే, నువ్వు ఆ మురికి గుంటలో నుండి బయటకు తీసుకొచ్చి నువ్వు ఎంత శుభ్రంగా దాన్ని ట్యాప్ వేసి కడిగినా మరలా అది బురదనే ఏం చేస్తుంది, వెతుక్కుంటూ వెళ్తది. కానీ మంచి స్థలంలో ఉండడానికి అది ఇష్టపడదు. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని, బురదలో ఊబిలో చిక్కుకుపోయిన మనల్ని దేవుడు రక్షించుకొని ప్రత్యేకపరిచినప్పుడు మరలా అదే స్వభావం కలిగి అదే బురదలో అదే జీవితాన్ని మనం జీవిస్తామంటే మనం ఏ స్వభావం కలిగి ఉన్నాం? గొర్రె స్వభావం అయితే బురదలోకి వెళ్ళడానికి అసలు ఇష్టపడదండి. బురద అంటుకుంటే అది మొత్తం పోయేదాకా కూడా దాన్ని ఆ బురదలోకి అది అసలు వెళ్ళలేదు. అక్కడి నుంచి బయటపడేదాకా కూడా అది అరుస్తానే ఉంటది. దేవుడు బిడ్డల్ని దేవుడు గొర్రె పిల్లలతో దేవుడు ఏం చేశాడు, పోల్చి ఉన్నాడు. మన స్వభావం ఎలా ఉంది? ఆ బురదని ఇష్టపడే వారిగా ఉంటే మనం అలాంటి వారిగానే ఉంటాం. అంటే ఆ బురదలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు, ఈ స్థితిలో పెట్టాడు. ఉన్నతమైన స్థితిలోనికి మనం తీసుకొచ్చాడు. మన అర్హులం కాదు, మన భక్తిని బట్టో, మన క్రియను బట్టో, మన మంచితనమును బట్టో, దేని బట్టో మనం రక్షించబడలేదు. కేవలం ఆయన కృపను బట్టి మనల్ని వెతికి దేవుడు ఏం చేసుకున్నాడు, రక్షించుకున్న మన దేవుడు ఆ బురదలో నుంచి ఆ ఊబిలో నుండి మనల్ని పైకి తీసుకొస్తే మరలా ఈ లోకంలో ఉన్న వారితో మనం స్నేహం చేసినట్టు ఆ ఊబిలో మనము కూరుకుపోయేవారిగా ఉంటామండి. లోకంలో ఉన్న వాటిని మనం జయించాలంటే దేవుడి బిడ్డలతో ఇలాంటి ప్రార్థనతో దేవునితో స్నేహం చేసేవారిగా ఉండాలి. ఈ లోక స్నేహం దేవునికి ఎలా ఉంటుందంటే వైరంగా ఉంటది. శత్రువులు అవుతాం మనం దేవునికి. మన దేవునితో స్నేహం, దేవుడు అంటున్నాడు నా బిడ్డలు నాకు స్నేహం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కాబట్టి మనం దేవునితో స్నేహం చేసేవారుగా ఉండాలి. అప్పుడే ఈ లోకంలో ఉన్న వాటిని ఏం చేయగలుగుతామంట, మనం జయించుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే సాతాని యొక్క తంత్రములను కూడా మనం ఏం చేయాలంట, జయించాలి. మొట్టమొదటిగా మేలు చేత కీడును జయించాలి. రెండోదిగా లోక సంబంధమైన వాటిని ఏం చేయాలంట, మనము ప్రార్థన ద్వారా సాహసం ద్వారా మరేం చేయగలుగుతాం, జయించగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడాడు. మూడోదిగా సాతాను తంత్రములను కూడా ఏం చేయాలంట, మనము జయించేవారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనము ఒకసారి ఎవరైనా చదివి వినిపించండి. 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. చాలండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 2వ వచనంలో ఉంటుంది, 12వ వచనము రెండో లైన్ లో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని, ఏమని తెలుసుకుంటున్నాడంటే అపవాది తనకు సమయము కొంచెమే అని అపవాది ఏం చేసుకున్నాడంట, తెలుసుకున్నాడు. దేవుడి బిడ్డలమైన మనం ఏం తెలుసుకుంటున్నాము? అపవాది అయితే తనకు సమయం కొంచెమే ఉందని తెలుసుకుంటున్నాడు. మనము ఏం తెలుసుకుంటున్నాము? ఈ లోకంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి, మన కళ్ళ ముందు ఇన్ని చూస్తూ ఉన్నాము. దేవుడు రాకడ చెప్తూ ఉన్నారు, సేవకులు బోధిస్తూ ఉన్నారు, సంఘాలు బోధిస్తున్నాయి, దేవుడు వాక్యం మనకు తెలియపరుస్తుంది, దేవుడు రాకడ చాలా సమీపంగా ఉందని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయినప్పటికీ కూడా తెలుసుకొని కూడా తెలియని వారంగానే మనం జీవిస్తున్నాం. కానీ అపవాది అయితే తెలుసుకుంది తనకు సమయము కొంచెమే అని. ఎందుకంటే దేవుడు రాకడ రాబోతూ ఉన్నదని
దానికి తెలుసు తన సమయం కొంచెమే అని తెలుసుకొని అదేం చేస్తుందో తెలుసా అండి, అపవాదం ఏం చేస్తుందో, తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఆగింది అనుకుంటున్నారా? ఇంకేముంది అయిపోతుంది కదా అనుకుంటుందా? అనుకోవట్లేదండి. అపవాది ఏం చేస్తుందంటే తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చు ఉన్నాడని చెప్పాను. బహు క్రోధం గలవాడు, ఎవరిని నాశనం చేయాల, ఎవరిని మృంగుదునని బహు క్రోధుడై ఉగ్రుడై అపవాదం ఏం చేస్తున్నాడంటే దిగి వస్తున్నాడంట. సమయం కొంచెం ఉంది, కొంచెం సమయంలో ఎంత వరకు అయితే అంతవరకు నేనేం చేయాలి, విజృంభించాలని అపవాదు బహు క్రోధుడై విజృంభిస్తున్నారు. దేవుడు బిడ్డలైన మనము దేవుడు రాకడ సమీపంగా ఉందని మనకు తెలుసు. ఇంకా మనకి ఈ లోకంలో సమయం కొంచెమే అని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. మనకి రోషం రావట్లేదు. మనకు చల్లారిన స్థితిలోనే మనం ఉంటున్నాం. మేము దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డలు ఇగో దేవుడు వాక్యం సెలవిచ్చినట్టుగా చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వెచ్చని స్థితిలో ఉంటున్నారనేసి. ఎప్పుడు కూడా మనం కూడా దేవునిలో మండేవారిగా ఉండాలండి. మండేవారి క్రైస్తవులుగా ఉండాలి, కానీ చప్పగా చల్లారే స్థితిగా మనము ఉండకూడదు. అపవాది అయితే తనకి సమయం కొంచెమేదని ఉగ్రుడై బయలుదేరి ఉన్నాడంట. మనకి సమయం కొంచెమే, అయినా మనకు తెలిసి కూడా తెలియని వారమే చల్లారిన స్థితిలో మండుతున్న మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి చల్లారిపోతున్నామండి. ఎప్పుడు చల్లారి స్థితిలో మనం ఉంటున్నాం. ఉగ్రుడై అయితే అపవాది బయలుదేరి ఉన్నాడు, కానీ దేవుడి బిడ్డలైన మనం చల్లారిన స్థితిలో ఉంటున్నామేమో. ఈ చల్లారిన స్థితిలో ఉంటే సాతాను జయించగలుగుతాడు, కానీ మనలో ఏం చేయలేదు, జై జీవితం ఉండలేదు. నువ్వు మండు, దేవుని కొరకు మండు, దేవుడి ప్రజల కొరకు మండు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు మండు, బగబగ మండు, ప్రార్థన జీవితం కలిగి ఉండు. మంట నీకు ఉండాలి నశించిపోతున్న వారి పట్ల. అదే రీతిగా నశించిపోతున్న ఈ పరిస్థితులను బట్ట మనకు క్రైస్తవులైన మనకి ఏం ఉండాలంట, మనకు కూడా మండే వారంగా మనం ఉండాలని. వారికి సమయం కొంచెమే బయలుదేరి ఉన్నాడు, కానీ క్రైస్తవులైన మనము, ముఖ్యంగా స్త్రీలమైన మనం ఎలా ఉండాలంటే ప్రార్థనా జీవితం అండి. నశించిపోతున్న వారి నిమిత్తం, నశించిపోతున్న మన కుటుంబాల నిమిత్తం, సేవకుల నిమిత్తం, సంఘాల నిమిత్తం ఏం చేయాలంట, మనము బహు రోషము గల వారమయ్యి ఏం చేయాలంట, ప్రార్థన కలిగి, ప్రార్థన ఒక ఆయుధం. మన ఆయుధం ఏంటో తెలుసండి, సాతాన్ని జయించాలంటే ప్రార్థన వాక్యం. ఇది మన ఖడ్గము, మనక ఆయుధముని దేవుడు మనకి ఇచ్చాడు. అది ఉగ్రుడై మన మీదకు వస్తుంది. సాతాను వస్తున్నప్పుడు సాతాను జయించాలంటే మన ప్రార్థన అనే ఆయుధము, వాక్యం అనే ఆయుధము, కవచమును మనం ఏం చేసుకోవాలంట, ధరించుకునే వారిగా ఉండాలి. మనము మండేవారిగా ఉండాలి, ఎదిరించే వారిగా ఉండాలి, కానీ ఆ యొక్క సాతాను వలలో పడేవారిగా కానీ మరి మనం ఉండకూడదని దేవుడు ఇక్కడ మనతో తెలియపరుస్తున్నాడు. దేవుడు వాక్యంలో తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని అది బహు క్రోధముతో వస్తూ ఉన్నదంట. కాబట్టి మనము సాతాను సమయం కొంచెమే ఇస్తుంది, కానీ మనం సమయం కొంచెమే. ఇంకా మనము ఎందుకంటే ఎవరు అనుకోలేదు 2020 2020 ఇలా ముగుస్తుందని, ఈ రీతిగా గడుస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ దేవుడు అక్కడ సమీపంగా ఉందని మనకి అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడిందో అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి మనము సమయం కొంచెమే ఉంది. ఈ సమయాన్ని మనము ఏం చేస్తున్నాము, ఈ లోకం ఉన్న వాటికి సాతానుకు సమయం ఇస్తున్నామా, దేవునితో మనం సమయం గడుపుతున్నామా, సాతాను తంత్రంలో పడిపోతున్నామా, సాతాన్ని జయించే వరకు మనం ఉంటున్నామా? సాతాను జయించాలంటే మనం ఏం చేయాలి అని అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారిని కూడా సాతాను శోధించిందంటండి. ఈ లోకపరంగా యేసు ప్రభు వారు ఉన్నప్పుడు, మనుషుడుగా ఈ లోకానికి దేవుడు వచ్చినప్పుడు సాతాను యేసు ప్రభు వారిని కూడా ఏం చేసిందంట, శోధించిందంట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటుంది. యేసు ప్రభు వారిని కూడా సాతాను ఏం చేసిందంటండి, శోధించిందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. తీసిన వారు ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. అందుకైన రొట్టె వలన మాత్రం కాదునని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. చాలా, అక్కడి వరకు చాలండి. చూడండి, అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించునని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఎవరికి చెప్తున్నాడు యేసు ప్రభు వారి మాట అంటే 3వ వచనంలో ఉంటుందండి. 3వ వచనంలో చూడండి, ఆ శోధకుడు సాతానుడు, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమనెను. ఎవరు చెప్తున్నారు? సాతాను శోధిస్తుంది. శోధకుడు యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. ఏమని శోధిస్తున్నాడు ఇక్కడ అంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను ఏం చేయి, నువ్వు
చేసుకోను మనం చెప్పినప్పుడు దేవుడు సాతానుతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించునని వ్రాయబడి ఉన్నదని సాతానుతో యేసుప్రభు వారు చెప్తున్నారండి. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఎత్తిపట్టి ఏం చేస్తున్నాడు, సాతాన్ని చెబుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది, మనుషుడు ఆహారం ద్వారా కాదు దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట ద్వారా జీవిస్తాడని వ్రాయబడి ఉన్నదంట లేఖనాలలో. మరి పరిశుద్ధ గ్రంథము మనం సాతాన్ని జయించాలంటే వాక్యము మన హృదయంలో ఉండాలండి, వాక్యం మన నోటు ఉండాలి. వాక్యము పరిశుద్ధ గ్రంథంలో త్రిదేశ కాండంలో రాయబడి ఉంటది కదండి. వాక్యం ఎక్కడ ఉండాలంటే మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. వాక్యము మన పిల్లలకి ఎలా బోధించాలంటే కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, ఎల్ల వేళ పిల్లలకి దేవుని గురించి మనం ఏం చేయాలంట చెప్పేవారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు సాతాన్ని జయించినప్పుడు, మన సాతాన్ని జయించాలి అనంటే వాక్యం ద్వారానే ఏం చేయగలుగుతాం, మనం జయించగలగమని మనకి మాదిరిగా వచ్చిన మన దేవుడు యేసుప్రభు వారు మనకి ఇక్కడ మాదిరిగా ఉన్న యేసుప్రభు తెలియపరుస్తున్నాడు. సాతాను చెప్తున్నాడు, మనుషుడు ఆహారం ద్వారా కాదు, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని ఆకలి కొని ఉన్నావు కదా, ఇదిగో రాళ్ళు తీసుకొని ఇవేం చేయి, నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను అన్నప్పుడు యేసుప్రభు చెప్తున్నారు, మనుషుడు ఆహారం ద్వారా కాదు బ్రతుకుతుంది, దేవుని యొక్క వాక్యం ద్వారానే బ్రతుకుతున్నాడండి. ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా ఇది సాధ్యమే. ఎందుకంటే ఆహారం లేకుండా కొన్ని దినాలు నువ్వు బ్రతకగలుగుతావేమో, కానీ నువ్వు ఉన్న స్థితిలో దేవుని వాక్యం లేకపోతే మనం ఏం చేయలేమంట, జీవించలేం. చాలా మంది దేవుడి వాక్యం లేక మరణించిన వారు అనేకులు ఉన్నారు. వారికి చిన్న శ్రమ, చిన్న ఇబ్బంది, చిన్న ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం వారు ఏం తీసుకోలేకపోతున్నారు. ఈ రోజు మనం ఇలా జీవించి ఉన్నామంటే దానికి గల కారణం దేవుని యొక్క వాక్యమేనండి. అందుకే యేసుప్రభు వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టే సాతాను చెప్తున్నాడు, మనుషుడు ఆహారం రొట్టె ద్వారా కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట ద్వారా ఏం చేస్తాడంట, జీవిస్తాడని శోధకుడిని వాక్యం ద్వారానే దేవుడు ఏం చేస్తున్నాడంట తెలియపరుస్తున్నాడు. ఇలా రాయబడి ఉన్నదని. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేటప్పటికి మరలా చూడండి, ఇక్కడ ఏమైతుంది, నీవు దేవుని కుమారుడు అయితే, మరలా రెండోసారి చెప్తుంది సాతాను, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎల్లప్పుడూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని చెప్పి సాతాను కూడా మరలా వాక్యం చేత ఏం చేస్తుందంటని యేసుప్రభు వారిని శోధిస్తుంది. అందుకు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి, 7వ వచనం, అందుకు యేసు నీ దేవుని నువ్వు శోధింపవలదని, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడదని వానితో చెప్పారు. ఎట్లా, దేవుని వాక్యం ద్వారానే. సాతానుకు కూడా తెలుసండి దేవుడి వాక్యం, ఒక దేవుడి బిడ్డలకే కాదు, సాతానుకు కూడా దేవుడి గురించి, దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని యొక్క ప్రజల గురించి ఎవరికి తెలుసు, సాతానుకు తెలుసు. నీ ప్రభుని శోధించవలదని నీకు తెలియదా, మరొక్క వాక్యంలో ఇదేం చేయబడింది, రాయబడి ఉందని యేసుప్రభు వారు సాతానుకి ఏం చేస్తున్నాడు, వాక్యం ద్వారానే మరలా తెలియపరుస్తున్నాడు. మరొకసారి శోధించింది అపవాది. ఈ ఎత్తైన శిఖరం మీదకి ఇక్కడ నుంచి దుముకుమన్నప్పుడు అక్కడ కూడా యేసుప్రభు వాక్యం చేత ఏం చేస్తున్నారండి, గద్దిస్తున్నారు. వాక్యము చేతనే. వాక్యము నీలో ఉన్నప్పుడు, వాక్యం నాలో ఉన్నప్పుడు, వాక్యం మనలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు, వాక్యం అంటే ఈ బైబిల్ తీసుకెళ్లి సెల్ఫీలోనో బీర్వాల్లోనో ఎక్కడో పెట్టడం కాదండి. ఇది మన హృదయం అనే పలక మీద మనం రాయాలి. నువ్వు పడుకున్నా, నుంచిన్నా నీ వాక్యము నీ నోటి నుంచి, నీ హృదయంలో ఉన్నప్పుడే నీ నోటి నుండి అది బయటకు వస్తుంది. నువ్వు సాతాన్ని జయించాలంటే వాక్యం ద్వారానే నువ్వు జయించగలుగుతావు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారానే ప్రార్థన చేస్తున్నావు. వాక్యాన్ని బట్టి కూడా మన సాతాన్ని ఏం చేయాలంట, జయించే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం ఎప్పుడు ఉంటదంటండి, మనం ఎప్పుడు వాక్యం ద్వారా జయించగలుగుతామంటే ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆనాడు అపవాది యేసుప్రభు వారిని శోధించినప్పుడు యేసుప్రభు వారు అపవాదిని వాక్యం చేతనే ఏం చేశాడంటండి, గద్దించి ఉన్నాడు. ఎక్కడ శోధనలో పడిపోలేదండి. కాబట్టి మనం కూడా మరి సాతాను మన మీద ఏ విషయంలో మనకి శోధిస్తున్నా, ఏ విషయంలో మనల్ని పడేయాలనుకుంటున్నా, వాక్యం ద్వారా సాతాన్ని ఏం చేయాలంట, మనం గద్దించే వారిగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనము ఏ విషయంలో ఉన్నా దేవుని యొక్క వాక్యం, దేవుడి కృపను బట్టి సాతాన్ని గద్దించేవారిగా వాక్యం ద్వారా ఉండాలి, కానీ ఆ ఊబిలో, ఆ ఉచ్చులో పడేవారిగా మనం ఉండకూడదు. మీకాలో కూడా రాయబడి ఉంటదండి. మీకా 7వ అధ్యాయము 7వ వచనంలో మీకా భక్తుడు సాతాన్ని ఏం చేస్తున్నాడంట, ఎదిరిస్తున్నాడు. సాతాను నన్ను బట్టి ఏం చేయదు, నువ్వు అతిశయించొద్దు, నేను కింద పడిన నా దేవుడు లేపుతాడు, అంధకారం అందు ఉన్న నా దేవుడు నాకు ఎలా ఉంటాడు, వెలుగుగా ఉంటాడు. అపవాదిని ఎదిరిస్తున్నాడండి, కానీ పడిపోవట్లేదు.
లోబడట్లేదు అపవాదికి. ఏం చేస్తున్నాడు? ఎదిరించే స్వభావం కలిగి ఉన్నాడు. చూద్దామండి, ఒకసారి తీద్దాము. మీకాలో చూద్దాం. మీక 7వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆ సాతాన్ని ఎదిరిస్తున్నాడు కానీ సాతానికి ఎక్కడ కూడా ఏం చేయట్లేదంట, లోబడే తత్వం అనేది లేదు. మాటల ద్వారా, వాక్యం ద్వారా సాతాన్ని ఏం చేస్తున్నారంట? ఎదిరించే స్వభావం. 8వ వచనం చదవరా? 7వ అధ్యాయము 8వ వచనం. మీక 7వ అధ్యాయం 8వ వచనం. నా నా శత్రువా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రిందను తిరిగి లేను. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. చాలు, దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, నా శత్రువా, సాతాను చెప్తున్నాడండి. చూడండి, నా శత్రువా నా మీద అతిశయింపొద్దు. దేవుడు బిడ్డలు కొంచెం పడిపోయినా, కొంచెం కృంగిపోయినా సాతాను ఏం చేస్తుంది అంటండి? అతిశయిస్తూ ఉంటది. సాతాను ఏం చేస్తుంది? అతిశయపడుతూ ఉంటది. అందుకే మీకా భక్తి చెప్తుంది, నా శత్రువా నా మీద అతిశయపడొద్దు. ఎందుకు అతిశయపడొద్దు అంటున్నాడంటే, నేను కింద పడినను తిరిగి లేస్తాను. పడిపోయే ఉంటాను అంటున్నాడండి. లేదు, నేను కింద పడినను మరలా ఏం చేస్తాను? తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నాను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాడంటండి? అంధకారములో నేనున్నా నా దేవుడు ఎలా ఉన్నాడు? నాకు వెలుగుగా ఉన్నాడు. నేను పడిపోయానని నన్ను బట్టి అతిశయిస్తున్నావేమో, నా శత్రువా నన్ను బట్టి అతిశయపడద్దు. నేను కింద పడిన మరలా తిరిగి లెగుస్తాను. ఏమవుతున్నాడంటండి? తిరిగి లెగుస్తాను అని శత్రువుని ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడు. కానీ అయ్యో నేను పడిపోయాను, అయ్యో ఇంకా నేను ఇంతే, నేను లేవలేను అని అనుకోవట్లేదండి. సాతానును ఎదిరిస్తున్నాడు. ఇక్కడ మీకా భక్తుడు దేవుని వాక్యంలో రాయబడింది ఎలా ఉంది? సాతాను ఎదిరిస్తున్నాడు. నా శత్రువు నన్ను బట్టి అస్సలు అతిశయపడకు, అస్సలు నువ్వు అతిశయపడొద్దు. ఎందుకో తెలుసా? నేను పడ్డానేమో, కానీ ఖచ్చితంగా నేనేం చేస్తాను? తిరిగి లెగుస్తాను. అంధకారమందున్న నా దేవుడు నాకు ఎలా ఉన్నాడంట? వెలుగుగా ఉండు. నేను యెహోవా దృష్టికి పాపం చేసింది గనుక ఆయన నా పక్షాన వ్యాజ్యమాడి నా పక్షాన న్యాయం తీర్చి వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. చిన్న శ్రమ దేవుడి దగ్గర నుండి మనకు వచ్చినా, లేదా మనం తప్పు చేసి చిన్న శ్రమ అనుభవించిన సాతానుకు మాత్రం లోబడొద్దండి. ఎందుకంటే మనం పడినా మళ్ళీ లేసే వారిగా ఉన్నాం. మన దేవుడు మనకు వెలుగుగా ఉంటాడని సాతాన్ని ఎదిరించే వారిగా ఉండాలి. కానీ సాతాను శోధనలో చిక్కుకునే వారిగా మనము ఉండొద్దు. ఎందుకంటే దేవుడు మనకి వెలుగుగా ఉన్నాడు. పడినా కూడా మన దేవుడు మనల్ని ఖచ్చితంగా లేపుతాడు. కానీ మనల్ని అతిశించే సాతాన్ని వాడి దృష్టిలో వానికి మనం లోబడే వారిగా ఉండొద్దు. కానీ సాతాన్ని ఏం చేయాలంటే మనము ఎదిరించే వారిగా ఉండాలని దేవుడు వాక్యం నువ్వు వెలుగులోనికి రప్పించును. ఇక్కడ చూస్తున్నట్టు చూడండి, దేవుడు నాకు న్యాయం తీర్చే వరకు ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దానిని చూచును. దేవుడు నీతిని నేను చూస్తాను. ఎందుకంటే నేను పడతాను, నేను లెగుస్తాను. ఖచ్చితంగా నన్ను నేను ఏం చేసుకుంటాను? మార్చుకుంటాను. ఎప్పుడైతే మన స్వభావాన్ని, మన పాపాన్ని మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం మార్చుకుంటామో, అక్కడ చూడండి, ఇక్కడ గొప్ప వాక్యం ఉంది. నా శత్రువు దాన్ని చూచు. నేను దేవుని యొక్క నీతిని చూస్తాను, నా శత్రువు కూడా ఏం చేస్తుంది? దాన్ని చూచును అంట. ఈ నమ్మకం నీకుందా? ఈ విశ్వాసం నీకుందా? ఈ యొక్క ధైర్యం నీకుందా? అపవాదిని ఎదిరించుటకు ఇలాంటి వాక్యం, ఇలాంటి మాట మనం మాట్లాడగలుగుతున్నామా? శోధన అని శోధనలోనే పడిపోయేవారుగా ఉంటున్నామా? పడిపోయాను అంటున్నావు, కానీ ఆ పడిపోయిన స్థితి నుంచి లేవడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు నీ చీకటిలో నీకు వెలుగుగా ఉండటానికి, పడిపోయిన నిన్ను లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. బలహీనలను బలపరచు దేవుడు మన దేవుడు. అంతేకాని బలహీనతని తెచ్చే దేవుడు మన దేవుడు కాదు. నువ్వు బలహీనతతో ఉన్నప్పుడు నిన్ను బలపరిచే దేవుడు మన దేవుడు. అంతేకాని అపవాది నిన్ను పట్టి అతిశయించకుండా అపవాదిని మనం ఎదిరించే వారిగా ఉండాలి. కానీ అపవాది శోధనలో మనము పడిపోవద్దు. నువ్వు ఎప్పుడైతే దేవుని చేత లేపబడతావో, దేవుని వెలుగులోనికి నువ్వు ఎప్పుడైతే రప్పించబడతావో, అది శత్రువుకు చెప్తున్నాడు, అది నువ్వు కూడా చూస్తావు. నా దేవుడు నాకు ఇచ్చే దీవెన, నా దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం, నా శత్రువా నువ్వు చూచిదావు. నేను మాత్రమే కాదు, నా శత్రువా ఇప్పుడు నన్ను బట్టి అతిశయపడుతున్నావు కదా, ఆ రోజు నీవు కూడా ఏం చేస్తావు? చూస్తావని శత్రువుని ఏం చేస్తున్నారంటండి? ఎదిరిస్తూ ఉన్నారు. కాబట్టి శత్రువుని ఎదిరించే వారిగా ఉండాలి, కానీ దానికి లోబడే వారిగా, శత్రువుకి సాతానికి ఎదిరించే వారిగా ఉండాలి, కానీ వాటికి లోబడే తత్వం మనకు ఉండదు. వాటిని మనం ఏం చేయాలంట? జయించాలి. ఎలా జయించగలుగుతాం? వాక్యం చేత ఎదిరించాలి.
మరి అదే రీతికి వాటిని ఎదిరించాలి, వారిని అతిశయించొద్దు. నన్ను బట్టి నా దేవుడు ఖచ్చితంగా నన్ను లేపుతాడు అంటున్నాం. కానీ ఎలా ఏ రీతిగా మనము ఎదిరించే స్వభావం ఎలా వస్తుంది, ఏ రీతిగా మనం పొందుకోగలుగుతామంటే ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆఖరిగా చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, లాస్ట్ వచనం చదువుకుందామండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఉమ్, ఏలయనగా చాలండి. ఇక్కడ చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, ఎవరినండి? అపవాది తంత్రములను. అపవాది తంత్రములు అంటే పుట్టినోట్లో ఇక్కడ ఒకటని రాసిపడింది కానీ పుట్టినోట్లో ఉంటుంది, కింద చూడండి, అనగా సాతానును. అపవాదినంటే సాతానును. మీరు సాతాను అంటే అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. దాన్ని ఎదిరించాలంటే మనకు శక్తి కావాలండి. సాతాన్ని, అపవాదిని మనం ఎదిరించాలంటే ఏం కావాలి? మన దేవుడి బిడ్డలకి బలము కావాలి, శక్తి కావాలి. ఏంటి ఆ శక్తి, ఏంటి ఆ బలము అని అంటే ఇక్కడ రాయబడింది చూడండి, దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనిడి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏం చేసుకోవాలంటే మనము ధరించుకోవాలి. మనం బలవంతులు కావాలి. మనం ఏం చేయాలంటే శక్తిమంతులం అవ్వాలంట, బలవంతులం అవ్వాలంట. అలా బలవంతులు, అపవాదిని ఎదిరించాలంటే మనం శక్తిమంతులం అవ్వాలి, బలవంతులం అవ్వాలి. అలా అవ్వాలంటే ఏం చేయాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏం చేసుకోవాలంట మనము ధరించుకోవాలని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఏలయనగా మనం పోరాడున్నది శరీరంలోతో కాదండి. మన శరీరంలోతో పోరాటలు, అపవాదితో మనం పోరాడుతున్నాం. కానీ దేవుడిచ్చే సర్వాంగ కవచము ఆయన వాక్యము, ప్రార్థన, వాక్యం, ఈ యొక్క కవచాన్ని మనం ఏం చేసుకోవాలంట ధరించుకో. ఎప్పుడైతే నువ్వు ఈ కవచాన్ని ధరించుకునే వారిగా ఉంటామో మరి అప్పుడే మనం అపవాదిని ఏం చేయగలుగుతామంట, ఎదిరించు శక్తిని మనము పొందుకుంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అపవాదిని మనం ఎదిరించాలంటే మనలో శక్తి కావాలండి. ఆ శక్తి ఏంటంటే ప్రార్థన, వాక్యం. కాబట్టి మనం జయ జీవితం కలిగి ఉండాలంటే అపవాదిని జయించే వారిగా ఉండాలి. అంటే అపవాది శోధనలో పడిపోవద్దు, వాటిని జయించే వారిగా ఉండాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా సాతాన్ని ఎదిరించాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం చేయగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడాడు. మరి ఈ లోకంలో ఉన్న వాటిని జయించాలన్నా కూడా దేవునితో స్నేహం కలిగి ఉన్నప్పుడు, దేవుడి బిడ్డలతో స్నేహం కలిగినప్పుడే ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఏం చేయగలుగుతామంట, జయించగలుగుతాము. కీడును జయించాలంటే మనం మేలు చేయాలి. వాళ్ళకి మేలు చేసినప్పుడు కీడును ఏం చేయగలుగుతాంట, మనం జయించగలుగుతాం. ఈ యొక్క జయ జీవితమును మనం కలిగి ఉండాలని మన దేవుడు, మన తండ్రి ఏం చేస్తున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. మనం జయించాలని మనం కూడా ఏం చేస్తున్నామండి, ఆశపడుతూ ఉన్నాం. మన కుటుంబం జయించాలని ఆశపడుతున్నాం. మనకి జయ జీవితం రావాలి అని అంటే మేలు చేత కీడును జయిద్దాము. అదే రీతిగా లోక సంబంధమైన వాటిని జయిద్దాము, సాతాను తంత్రములను కూడా జయిద్దాం. ఎలా అంటే మనము దేవుని వాక్యం చెప్పినట్టుగా మేలు చేసినప్పుడు, అదే రీతిగా దేవునితో సాహసం చేసినప్పుడు, ప్రార్థన వాక్యం అనే కవచము మనం ధరించుకున్నప్పుడు వీటన్నిటిని కూడా జయిస్తామని దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మనం కూడా జయ జీవితం కలిగి దేవుని మహిమపరిచే బిడ్డలంగా ఉందాం. అదే రీతిగా మనలందరం కూడా మనం సిద్ధపరచుకుందాం. దేవుడి వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.